ప్రైజ్ ది లార్డ్. ఆరాధనకు యోగ్యుడు, పూజ్యుడు, అర్హుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువు వారి అతి పరిశుద్ధ నామములో ప్రియ స్నేహితులారా, దేవునిచే ప్రేమింపబడి ఆయన కౌగిట్లో భద్రపరచబడినటువంటి దేవునికి అత్యంత ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ ఉదయకాల సమయపు ఈ పునరుత్థాన దినపు ఆరాధనకు హృదయపూర్వకంగా మనపూర్వకంగా మీ కుటుంబాలను ప్రభు యొక్క పరిశుద్ధమైన పాదముల యొద్దకు మేము ఆహ్వానము తెలియజేస్తుంటున్నాము. మా ఆహ్వానాన్ని మన్నించి మాతో కలిసి ప్రభును ఆరాధించుటకు మాతో ఏకీభవిస్తుంటున్న ప్రతి కుటుంబానికి కూడా మన ప్రభును ప్రియరక్షకుడైన యేసయ్య అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామములో శుభాలు, వందనాలు తెలియజేస్తుంటున్నారు. దేవునికి అత్యంత ప్రియమైన వారలారా, ఆయన కనికరము, ఆయన కృప, ఆయన దయ, ఆయన వాత్సల్యము, ఆయన బలమైనటువంటి శక్తి మనము పొందుకుంటూ సజీవులుగా ఆరాధనకు యోగ్యుడైనటువంటి దేవుని పదాల దగ్గరకు ఈ వేకున వచ్చినందుకు మరొకసారి నేను శుభాశీస్సులు తెలియజేస్తూ ఈ ఉదయకాల సమయపు ఆరాధన ఒక పాట పాడుకొని ప్రార్థన చేసుకొని కొద్ది సమయము ప్రభు యొక్క మాటలు మనం విందాం. ఈ ఉదయం మాతో కలిసి మనందరికి వచ్చినటువంటి పాట ఎంతకాలము కనికరించి కాపాడిన దేవుని స్తుతిస్తూ వందనం యేసయ్యా, నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా అని ప్రభును హృదయపూర్వకంగా స్తుతిద్దామా? కలిసి పడదాం, ప్రభును కలిసి స్తుతిద్దాం. నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు ఏ పాటి వాడనని నేను నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. ఏ పాటి వారమని మేము మమ్మెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి మమ్మెంతగానో దీవించావు. వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు బలహీనులమైన మమ్ము నీవెంతగానో బలపరచావు. క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. బలహీనులమైన మమ్ము నీవెంతగానో బలపరచావు. క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. నీవు చేసిన మేలకు, నీవు
చూపిన కృపలకు నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు వందనమేసయ్యా 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 వందనమేసయ్యా. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి మీ కౌగిట్లో భద్రపరిచి సజీవిత ఆరోగ్యము అనుగ్రహించిన మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నైనా మీరు ఇచ్చిన ఆరోగ్యమును బట్టి, ఆయుష్ను బట్టి, అనుకూల స్థితిని బట్టి, ఆశీర్వాదకరమైన పరిస్థితిని బట్టి, మాకున్న ప్రతి స్థితిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాము తండ్రి. మీరు గత కాలమంతా కనికరించి కాపాడారు, సంరక్షించి భద్రపరిచారు, మేలు చేశారు, మమ్మల్ని ఇంకనూ సజీవులుగా ఉంచారు. మీకు వందనాలు చెల్లిస్తూ భయంకరమైనటువంటి 2020 మీ కౌగిట్లు భద్రపరిచి 2021లో రెండవ పునరుత్థాన దినము చూచు భాగ్యము, కరుణలు, ఆరాధించు సమయము ఆశీర్వదించి అనుగ్రహించినందుకు స్తుతిస్తూ స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ఉదయకాల సమయపు దీవెనలు, ఈ పునరుత్థాన దినపు దీవెనలు, ఈ వారమంతా ప్రభా మా బిడ్డలు మీ కనికరపు కవితలతోనూ మీ భద్రతా సంరక్షణతోనూ దయావాత్సల్యంతోనూ నింపబడి నిమిత్తమై వాక్యమై ఉన్న దేవా, వాక్యమును మా కొరకు మీరే విరిచి వడ్డించి మమ్మలను బలపరిచి మీ కౌగిట్లు భద్రపరచమని, మేలు చేసి మా కుటుంబాల ద్వారా మీరు మహిమ పొందుకొనమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథము నుండి మత్తయి శుభవార్త 28వ అధ్యాయము, మత్తయి శుభవార్త 28వ అధ్యాయము 19వ వచనం ఇట్టి రీతిగా వ్రాయబడింది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. దేవునికి అత్యంత ప్రియమైన వాళ్ళారా, మనకు దేవుడు కొన్ని విధులు ఇస్తా ఉన్నారు. యేసు క్రీస్తు ప్రభువు వారు ఆయన ఆరోహణమయ్యేటప్పుడు, ఆరోహణానికి ముందట, ఆరోహణముకు ఆ సమయము ఆసన్నమైనప్పుడు అనేకల ముందట ఆరోహణమవుతూ ఆయన పలికినటువంటి మాట, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను, సమస్తమైన వారిని, క్రైస్తవుని యొక్క రెస్పాన్సిబిలిటీ, ఆరాధన అంటే యేసు చెప్పినటువంటి, యేసు ఇచ్చినటువంటి బాధ్యతను మనం నెరవేర్చుట. మనము వెళ్ళి అనేకులను, సమస్తమైన వారిని దేవునికి శిష్యులుగా చేయాలి. మనము యేసు దగ్గరకు వెళ్ళేటప్పుడు, యేసు ప్రభు మందిరానికి వెళ్ళేటప్పుడు, యేసు ప్రభుని కలుసుకుని ఆరాధించడానికి వెళ్ళేటప్పుడు, యేసుతో కలిసి ఆరాధించడానికి మందిరానికి వెళ్ళేటప్పుడు ఎంతమందిని ప్రభు దగ్గరికి నడిపిస్తున్నాం? ఎంతమందితో ప్రభును ఆరాధించడానికి వెళ్తుంటున్నాం? ఎంతమంది ముందట సాక్ష్య జీవితం కలిగి ఉంటున్నాం? ఎంతమందిని ప్రభులు స్థిరపరచగలుగుతుంటున్నాం? మనం స్థిరంగా ఉన్నామా? మన భక్తి స్థిరముగా ఉందా? మన బ్రతుకు స్థిరముగా ఉందా? యేసు క్రీస్తు ప్రభువు వారు ఉదయకాల సభలో మాట్లాడుతున్నటువంటి మాట, మీరు వెళ్ళి సమస్త జనులను నా శిష్యులుగా చేయండి, నా శిష్యులుగా చేయండి. ఈరోజు యాజ్ ఎ క్రిస్టియన్ రెస్పాన్సిబిలిటీ నువ్వు నిర్వర్తిస్తుంటున్నావా? దేవుని మాట వినటం ఆరాధన. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి బాధ్యతను నెరవేర్చడం ఆరాధన. దేవుని చిత్తాన్ని కలుసుకొని ప్రకారం జీవించడం ఆరాధన. ఈ అధ్యాయంలో యేసు క్రీస్తు ప్రభువు వారు కొద్ది సమయానికి ఆరోహణం, కొన్ని క్షణాలలో ఆరోహణానికి ముందటగా ఆయన అక్కడున్నటువంటి వారితో మాట్లాడుతూ ఈ అద్భుతమైనటువంటి సందేశం ఇస్తుంటున్నారు. సృష్టిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా నా శిష్యులుగా చేయండి. అందుకని యేసుక్రీస్తు శిష్యులైనటువంటి మిగిలినటువంటి 11 మంది, వారితో పాటు అపోస్తలులైన పౌలు గారు, ఇంకా అనేకులు నాటి నుంచి ఆ 12 మంది ద్వారా ప్రపంచం
తలక్రిందులయ్యేటటువంటి గొప్ప సువార్త పరిచర్య ఈ ప్రపంచానికి అందేది ప్రభువుకు మహిమ కలుగును కాక. మరి నేనేం చేస్తున్నా? యేసు క్రీస్తు ప్రభువు వారు ఆయన శిష్యులను అపోస్తులుగా పిలుచుకుంటారు. ఆయన ద్వారా పిలువబడిన వారిని అపోస్తులు అంటారు. ఈరోజు మనము శిష్యులుగా మిగిలిపోకూడదు. ఆయన పిలుపును పొందుకున్న వారిగా మనం కనిపించాలి. సొసైటీలో, సమాజంలో అనేకులను ఆయన దగ్గరకు నడిపించేవారుగా మనం ఉండాలి. ఆయన చెప్పిన బాధ్యతను నెరవేర్చగా ఎంతసేపు కూడా మనము నాకు అది కావాలి, ఇది కావాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇవి అడుగుతామే. కానీ ప్రభువా, నీవు నాకు అప్పగించిన బాధ్యత నేను నెరవేరుస్తున్నానా? నెరవేర్చుకుంటే నన్ను క్షమించి మన్నించి నెరవేర్చడానికి మార్గాలు సుగమం చేయండి ప్రభు అని నువ్వు ప్రాధేయపడగలిగితే ఆయనకు నిజమైన ఆరాధన చెల్లించిన మనం అవుతాం. ఈ ఉదయం మనము మన పనుల మీద ఉంటాం. మనము మన కొరకు బ్రతుకుతుంటాం. నేనంట మన కొరకు బ్రతుకుతున్నాం. నేను, నా కుటుంబం, నా బిడ్డలు, నా భార్య, నా అంట బ్రతుకుతుంటున్నా. మరి నిన్ను నిలిపిన నీ ప్రభును ప్రపంచానికి పరిచయం చేస్తున్నావా? నిన్ను దీవించిన, నిన్ను ఆశీర్వదించిన, నిన్ను సజీవునిగా ఉంచిన, నీ కొరకు ప్రాణం పెట్టిన, నిన్ను సంరక్షిస్తున్న ప్రభును ప్రపంచానికి నీ జీవితం ద్వారా, నీ సాక్ష్యం ద్వారా ప్రకటించగలుగుతుంటున్నావా? యేసు క్రీస్తు వారు ఆరోహణమైన తర్వాత ఒక రీసెర్చ్ స్కాలర్ అయినటువంటి లూకా శుభవార్త రాసిన పిదప ఆయన రాసినటువంటి అపోస్తల కార్యగ్రంథంలో మొదటి అధ్యాయం ఇట్లాగా ప్రారంభించబడి ఉంటుంది. ఓ థియోఫిలా, యేసు తాను ఏర్పరుచుకున్న అపోస్తులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తరువాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటన్నిటినీ గూర్చి నా మొదటి గ్రంథమును రచించెను. ఆయన శ్రమ పడిన తరువాత 40 దినముల వరకు వారికి అగుపడుచు కనబడుచు దేవుని రాజ్యములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను పుట్టినట్లు చూస్తుంటే రుజువులను అని కనబడుతుంది చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనబరుచుకొనెను. ఆయన వారిని కలుసుకొని వారికి ఇలాగూ ఆజ్ఞాపించాడు. దేవునికి అత్యంత ప్రియమైన వారులారా, యేసు క్రీస్తు ప్రభువు వారు పునరుత్థానుడైన పిదప తన శిష్యులకు 40 దినాలు సజీవులుగా తన్ను తాను కనబరుచుకున్నారు. వారితో పాటు కలిసి భోజనం చేశారు. సమాధిని గెలిచిన తరువాత, మృత్యుంజయుడే లేచిన తరువాత, పునరుత్థానుడిగా సమాధులలో నుంచి సమాజములకు వచ్చిన తరువాత ఆయన తన శిష్యులకు 40 రోజులు వారితో కలిసి విందు చేసి ఆరగించి ఆనందించి వారిని ఆశీర్వదించి వారితో ఏమంటున్నారు అంటే, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను నా శిష్యులుగా చేయండి అని చెప్తూ ఆయన ఆరోహణమయ్యేటప్పుడు వారికి బోధిస్తున్నటువంటి అద్భుతమైనటువంటి బోధను ఇక్కడ అపోస్తలుడైనటువంటి లూకా గారు తెలియజేస్తున్నటువంటి గొప్పనైన మాటగా ఇక్కడ చూస్తుంటున్నాం. పౌలు గారు ఇంకనూ ప్రభులోనికి రాకముందట జరిగినటువంటి సన్నివేశం అది. నాన్న ప్రభువుల వారు ఆరోహణమవుతున్నప్పుడు అనేక మంది చూస్తుంటుండగా ఆయన పరమునకు చేర్చుకొనబడినటువంటి దినము, ఆయన పరమునకు వెళుతుంటున్నప్పుడు జరిగినటువంటి మొదటి వచనం, 2వ వచనంలో మనం చూస్తుంటున్నాం కదా. తరువాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును అని మనం చూస్తుంటున్నాం. ఆయన ఆరోహణమయ్యే ఆ సమయం వరకు కూడా ఆయన ఏమాత్రము సమయాన్ని వేస్ట్ చేసుకోకుండా ప్రతి సమయం కూడా ఆయన
చాలా మిక్కిలుగా, చాలా జాగ్రత్తగా, చాలా ప్లాన్డ్గా ఎవరికి ఏం చెప్పాలో చెబుతూ ఆ దినం కొరకు ఆయన వేచి చూచి తన శిష్యులతో అక్కడుంటున్న మనుషులతో చెప్పినటువంటి మాట ఆయన వారిని కలుసుకుని ఇలాగూ ఆజ్ఞాపించను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడు, దేవునికి మహిమ కలుగును గాక. తండ్రి ఇచ్చినటువంటి వాగ్దానం. ఈ సంవత్సరం మనము వాగ్దానం కార్డులు తీసుకున్నాం కదా, దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం కార్డులు అంటాం కదా. ఆ వాగ్దానాలు మన జీవితంలో నెరవేరాలి అంటే బైబిల్లో ఉంటే నెరవేరవు. వాటి కొరకు కనిపెట్టాలి, వాటిని పట్టుకుని జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థిస్తూ ప్రభువును స్తుతిస్తూ ప్రభు వైపు మన చేతులు చాపినప్పుడు దేవుడు అద్భుత రీతిగా అది ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం నీ జీవితకాలంలో ఏదో తినడానికి దాన్ని నెరవేర్చడానికి దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన అంటున్నటువంటి మాట, దేవుని వైపు మీరు ఎదురు చూడండి, దేవుని వైపు మీరు ఎదురు చూడండి, దేవుని వైపు మీరు మీ హృదయంలో తిప్పండి, దేవుని వైపు మీ ఆలోచనలను తిప్పండి, దేవుని కొరకు మీరు ఆలోచించండి అని. దేవులారా, మత్తయి శుభవార్త యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పినటువంటి మాట నా శిష్యులుగా చేయండి అని. ఇక్కడ మనం చూస్తున్నటువంటి మాట దేవుని వైపు చూడండి అని. సర్వలోకానికి సువార్త చెప్పడం అంటే ఏదో గొప్పలైనటువంటి ప్రసంగాలు, ఉద్రేకంతో కూడినటువంటి ప్రసంగాలు, ఉత్సాహంతో కూడినటువంటి ఉద్యమ ప్రసంగం ఇక్కడ అని పేరేయించుకున్నాం కాదు. యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క సువార్తను మొట్టమొదటి ప్రపంచానికి చాటినటువంటి గొర్రెల కాపర్లు ఎక్కడ ట్రైనింగ్ అయ్యారండి? ఏం నేర్చుకున్నారండి? వారు విన్న వాటిని కన్న వాటిని ప్రచురం చేసుకుంటూ వెళ్ళిపోతుంటే సర్వ సమాజం కూడా అవాక్ అయింది, ఆశ్చర్యపోయింది. ఆశ్చర్యకరుడైనటువంటి దేవుని గురించి వింటున్నప్పుడు ఆశ్చర్యపోయింది. ఈరోజు నీ జీవితంలో చేసినటువంటి మేళ్ళు బయటకు వచ్చావు. నువ్వు చేసిన మేళ్లకు, నువ్వు చూపిన కృపలకు వందనం వేసేయని ఆయన గురించి నువ్వు సాక్షిగా జీవించు, సాక్షిగా నిలబడు. మాటను చూస్తుంటున్నాం 5వ వచనంలో, యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చెను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో పుట్టినట్లో చూస్తుంటున్న పరిశుద్ధాత్మతో బాప్తిస్మము పొందెదరు. ప్రభువుకు మహిమ కలుగును గాక. ప్రభువును ప్రకటించడానికి ముందు నువ్వు పరిశుద్ధాత్మ బాప్తిస్మపు అనుభవంలోనికి రావాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మ బాప్తిస్మంలోనికి వస్తావో, పరిశుద్ధాత్మ అనుభవంలోనికి వస్తావో, పరిశుద్ధాత్మను కలిగి ఉంటావో, పరిశుద్ధాత్మను కలుసుకుంటావో, పరిశుద్ధాత్ముడు నిన్ను గమనిస్తాడో, పరిశుద్ధాత్ముడు నిన్ను గమనంలోనికి తీసుకుంటారో ఆశ్చర్యకరంగా మన యొక్క నోళ్ళు తెరవబడతాయండి, మన యొక్క జీవితాలు మార్చబడతాయండి. దావాతి దేవుడు మనకు తోడుగా ఉండడానికి, ఇమానుయేలు దేవుడు మనకు తోడుగా ఉండడానికి ఇష్టపడి ఈ లోకానికి వచ్చినటువంటి దేవుడు. ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మ అనుభవంలోకి వస్తావో నీ జీవితంలో అద్భుతమైన కార్యం, నీవనే మాట, చేసే చేష్టలు ప్రతిదీ కూడా దేవునికి మహిమ వచ్చేవిగా ఉంటాయి, దేవుని నామానికి కీర్తి వచ్చేవిగా ఉంటాయి, దేవుని నామానికి ఘనత వచ్చేవిగా ఉంటాయి. అనేకులు ఆయన శిష్యులుగా మార్చబడడానికి దేవుడు అద్భుతమైన రీతిగా నేను వాడుకుంటాను. ఆయన వాడుకోవాలి అంటే నిన్ను నువ్వు సమర్పించుకోవాలి, ఆయన మాట వినాలి, ఆయన మాట వినాలి. ఆయన మాట వింటే నిన్ను ఆయన వాడుకుంటారు. ఆయన చెప్పినవి నువ్వు చేయడానికి తీర్మానం చేసుకుంటే నిన్ను ఆయన వాడుకుంటారు. ఆయన చెప్పిన రీతిగా చేయడానికి నువ్వు ఇష్టపడితే నీ సొంత ఆలోచన, సొంత ప్రయత్నం కాకుండా ఆయన చెప్పినట్లుగా చేయడానికి నువ్వు ముందుకు వస్తే ఆయన నిన్ను ఆశీర్వదించి అనేకుల ముందట గొప్ప సాక్షిగా, గొప్ప సాధనంగా వాడుకుంటారు. నీ ముందట 1000 మంది ప్రజలు ఉండకపోవచ్చు, 100 మంది ఉండకపోవచ్చు, 10 మంది కూడా ఉండకపోవచ్చు, కనీసం ఒక్కరినైనా మార్చేటటువంటి గొప్ప 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 భాగ్యము దేవుడు నిన్ను నిలబెట్టుకుని వాడుకుంటారు. ఇక్కడ వరకు దినాల్లో భయంకర మన రాష్ట్రంలో కూడా క్రిస్టియానిటీకి వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నటువంటి నేటి దినాల్లో నీ బాధ్యత దాని వైపు చూచి నువ్వు ఆందోళన చెందడం కాదు. ఒక కుట్రదారుడు బయటకు వస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 1000 మంది, లక్షల మంది క్రైస్తవులు బయటకు రావాలి. నిలవాలి ప్రభు కొరకు, నిలవాలి ప్రభు కొరకు. ఒక్కడేం చేయగలరండి, 2 ఏం చేయగలరండి, 10 మంది ఏం చేయగలరండి, 100 మంది ఏం చేయగలరండి. మనం లక్షలాది మందిగా ప్రభు కొరకు నిలబడతాం. వాళ్ళ నోర్లు మూతపడి రీతిలో ప్రభువే అద్భుత కార్యం చేస్తారు. మనల్ని వినియోగించుకొని పరిశుద్ధాత్మ అనుభవంలోనికి మనల్ని నడిపించి ప్రభు నన్ను వాడుకోండి,
దైవజనుడు అద్భుతమైన పాట రాశారండి. వాడిపోక ముందే నన్ను వాడుకో, ప్రొద్దు వాలిపోక ముందే నన్ను వాడుకో. ఎస్, మన జీవితము ప్రొద్దు వాలిపోకముందే, మన జీవితం కడకపోకముందే, ఈ లోకములో ఈ మట్టిలో కలిసిపోకముందే మనము ప్రభుకు మనల్ని మనం సమర్పించుకుందాం. ప్రభువా, ఈరోజు మీ ముందట ప్రమాణం చేస్తున్నా, నీ శిష్యునిగా మార్చుకో, నీ శిష్యునిగా మార్చుకోండి. సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి నీ సువార్తను ప్రకటించడానికి నన్ను వాడుకో ప్రభు అని నువ్వు ప్రార్థన చేయగలిగితే, నన్ను నిలుపుకో ప్రభు అని నువ్వు ప్రార్థన చేయగలిగితే, నన్ను నీ శక్తితో, నీ ఆత్మశక్తితో, మీ పరిశుద్ధాత్మ శక్తితో నింపండి ప్రభు అని నువ్వు ప్రార్థన చేయగలిగితే, నేను గొప్ప సాధనముగా సాక్షిగా దేవుడు వినియోగించుకోబోతుంటున్నాను. అంటే కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించే రీతిలో, ఆ పరిశుద్ధాత్మ అనుభూతి మనము అనుభవించే రీతిలో చిన్న ప్రార్థన చేస్తున్నాం. ప్రభు మనము సమర్పించుకుందాం. ఆయన పరిశుద్ధ సన్నిధిలో, ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన యొక్క పరిశుద్ధ పాదాల దగ్గర ప్రభా పరిశుద్ధాత్మ అనుభవంలోకి నన్ను తీసుకురండి ప్రభా. ఆ పరిశుద్ధాత్మతో నన్ను నింపండి తండ్రి. మీ సాక్షిగా సాధనముగా ఈ భయంకరమైనటువంటి సమాజంలో మీ పక్షంగా నిలుచుటకై నన్ను వినియోగించుకోవాలని ప్రభుని చిన్న ప్రార్థన చేసుకుందాం. మా మిక్కిలి ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నైనా ప్రేమించారు, సజీవ స్థితిని మాకు అనుగ్రహించారు. సజీవులుగా మిమ్మల్ని స్తుతిస్తూ ఆనందించు భాగ్యము మాకు అనుగ్రహించారు. మీకు వందనాలు. ప్రభు, మిమ్మల్ని ఆరాధించడం అంటే మీరు మాకు ఇచ్చినటువంటి బాధ్యతను మేము గుర్తెరిగి బాధ్యత ప్రకారం జీవించాలి. ప్రభువా, మీ మాట వినట శ్రేష్టము గనక ఉదయకాల సమయంలో నాతో మాట్లాడి గొర్రెల కాపరులు సువార్తను ఎలా ప్రకటించారు. మీ శిష్యులైనటువంటి ప్రభువా, పాండిత్యం లేని వారు మిమ్మల్ని ఎలాగా కలుసుకొని మీ ఆత్మశక్తితో నింపబడి ప్రపంచానికి మీ సువార్తను ఎలా ప్రకటించారో, మేమును మా కుటుంబాలు మిమ్మల్ని కలిగి మిమ్మల్ని ప్రచురిస్తూ మిమ్మల్ని ప్రకటిస్తూ ఈ లోకంలో మీ కొరకు సాక్షులుగా జీవించి భాగ్యం అనుగ్రహించారు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ప్రపంచపు సార్వత్రిక సంఘాలలో జరుగుతున్నటువంటి పరిచర్యలను మీ మహిమ కొరకు జరిగించుకున్నాడు ప్రభా. మీ చిత్తానుసారంగా జరిగించుకున్నాడు ప్రభా. మీ వాక్యానుసారంగా జరిపించుకున్నాడు ప్రభా. మీ మహిమ కొరకు జరిగించుకున్నాడు ప్రభా. మనుష్యుల యొక్క మహిమను కాకుండా మీ మహిమను ప్రకటించువారుగా, ప్రజలు మనుషుల మహిమను కాకుండా మీ మహిమను చూచువారుగా, మీ మహిమను పొందుకుని వారుగా, మీ మహిమను అందుకుని వారుగా, మీ మహిమను కలిగిన వారుగా, మీ మహిమను కనుగొని వారుగా వారి కనులను తెరవండి ప్రభా. మీ ఆత్మశక్తితో నింపి మీ మహిమ కొరకు వినియోగించుకునమని ఈ ఉదయకాల సమయంలో ప్రభా మాకెరికైన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని, మా దేశ, రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామాలకు మీ కృపతోనే ఇచ్చమని, శాంతి సమాధానంతో నింపమని, తిరిగి మంగళవారం ఉదయం మీ పాదాల దగ్గరకు వచ్చి స్తుతించు పర్యంతము కృపా కనుగ్రహంతో నింపని, ఈ దినము జన్మదినాలు, వివాహదినాలు, శుభకార్యములు చేసుకుంటున్న బిడ్డలకు కృపాక్షమములు నిండుగా ప్రసాదిస్తారని యేసయ్య సర్వశక్తి కలిగిన నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదం మనకు మన కుటుంబాలకు మెండుగా తోడుగా ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు స్నేహితులారా. తిరిగి మంగళవారం ఉదయం 6 గంటలకే ప్రభు యొక్క పరిశుద్ధ పాదాల దగ్గర కలుసుకుని ప్రభుని స్తుతిద్దాం. అంతవరకు ప్రభు కనికరం మనకు మన కుటుంబాలకు తోడుగా ఉండి మనలను ఆయన మహిమ కొరకు వినియోగించుకును గాక. ఆమేన్. May God bless you all.